భయపడవద్దు. మెగాస్టార్ హ్యూమర్, ఒక గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఒక అన్నయ్య, ఇలాంటి మూవీ మళ్ళీ రిపీట్ చేసిండు అనిల్ రావుపూడి. సంక్రాంతి డైరెక్టర్ అనిల్ రావుపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ సూపర్ బ్రో. ఈజీ కామెడీ అంటారు కొంతమంది, మీరేమంటారు? అట్లేం లేదు, ఈ మూవీలో మాత్రం చాలా మంచిగా తీస్తారు అనమాట. ఆయన కామెడీ టైమింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. వెంకీ ఇంకా చిరంజీవి కాంబినేషన్ అమేజింగ్. అంటే చిరంజీవికి తగ్గట్టు ఆ సీన్స్, మాస్ సీన్స్ ఉన్నాయా? అంటే ఈసారి చాలా కామెడీగా ట్రై చేస్తున్నారు కదా, దట్ ఇస్ నైస్. ఆయనకు సెట్ అయింది, సెట్ కాదేమో అనుకున్నాం కానీ మంచి. సో ఒక బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు సంక్రాంతికి. డెఫినెట్లీ దిస్ ఇస్ ద బ్లాక్ బస్టర్. రాజా సాబ్ కంటే ఇది చాలా బాగుంది. సూపర్ ఉంది కదా. ఎలా ఉంది? చాలా మంది సూపర్ సూపర్ ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. ఎందుకంటే there is no vulgar comedy, there is no adult comedy. చాలా మంది ఏం చెప్పట్లేదు, ఏంటి సీరియస్ రోల్, సేమ్ టైప్ ఆఫ్ రోల్ ఉంది దాంట్లో. పెద్ద అంటే బాగుంది క్యారెక్టర్, సీరియస్ రోల్ అనిపిస్తుంది. మన భీమ్స్ ఎలా చేసిన లాస్ట్ టైం సంక్రాంతి కోసం పెద్ద బ్లాక్ బస్టర్ ఒక సాంగ్, ఇందులో కూడా ఒక సాంగ్ ఇచ్చాయి. సాంగ్స్ అన్ని బాగున్నాయండి, ఆర్ఆర్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. ఎవరైనా సంక్రాంతికి ఇది ఒక వన్ ఆఫ్ ద బెటర్ మూవీ అనుకోవచ్చు. బెస్ట్ మూవీ. బెస్ట్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. బాగుంది మేడం. అనిల్ రావిపూడి గారు టైటిల్ లాంచ్ లోనే మనకి ప్రామిస్ చేశారు. ఆ ఘరానా మొగుడు బీజిఎం రీమిక్స్ చేసింది కానీ, గుర్రం షాట్ గానీ, ఇలాంటి సర్ప్రైజెస్ చాలా ఉంటాయి సినిమాలో అని నేను నిజంగా చెప్తున్నా. హీ కెప్ట్ హిస్ ప్రామిస్. అనిల్ రావిపూడి గారు మెగాస్టార్ చిరంజీవితో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు మూవీలో. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా పీక్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళిపోయింది, పీక్ ఎమోషన్స్ మీద వెళ్ళిపోయింది, కామెడీ ఎమోషన్స్ మీద. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఓకే ఫైన్, బాగా వెళ్తుంది, స్మూత్ గా వెళ్తుంది అనుకున్న టైంలో, నీట్ గా ఫ్లాట్ గా వెళ్తున్న టైంలో వెంకీ వస్తారబ్బా. ఇంకా వెంకీ రాగానే వెళ్ళిపోయింది సినిమా, మళ్ళా లేచిపోయింది సినిమా. ఇంకా వెంకీ చిరు ఆన్ స్క్రీన్ కాంబినేషన్, వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళ బ్యాటర్, ఇద్దరు టీచ్ చేసుకున్న విధానం, ఎవ్రీథింగ్ అసలు అరే అసలు ఇద్దరు మందు తాగే సినిమా అయితే నాకు తెలిసి ఆ మందు స్లో ఇప్పుడు ఫేమస్ అయిపోద్ది. అది సంక్రాంతి బ్లాక్ బస్టర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎప్పుడైనా బ్లాక్ బస్టర్. అనిల్ రావుపూడి వస్తే ఎప్పుడైనా కనిపిస్తుంది. ఇటు పెట్టైనా ఇటు కొట్టాడు, నన్ను పెట్టాను ఇటు కొట్టాడు. అనిల్ రావుపూడి అంటే అంతే. బాగుందన్నా, పర్లేదు, ఏం లేదు, అంతే అంతే బానే ఉంది. వచ్చిన వాటికైనా ఎక్కడే ఎవరి టాలెంట్ వాళ్ళదన్నా అనమాట. అండ్ వెరీ హ్యాపీ, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సినిమాకి రావడం. నేను ఫస్ట్ టైం వస్తాను అనమాట. ఫస్ట్ షో అది కూడా చిరంజీవి గారి సినిమాకి రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో చిరంజీవి గారి పెద్ద అభిమానం అనమాట నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరు సీన్స్ ఎలా అనిపించారు చిరంజీవి గారు? చాలా చాలా బాగున్నాయి. అసలు సీట్ లో మనం అసలు కూర్చోలేము, జస్ట్ వీల్ ఎంజాయ్ అంతే. చాలా మంచిగా ఉంది. బుక్ స్టెప్ సాంగ్ చాలా బాగా నచ్చింది. అండ్ చిరంజీవి గారిది, నయనతార గారిది, అండ్ వెంకటేష్ గారు చిరంజీవి గారి సాంగ్ కూడా చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్క సాంగ్ అసలు మనం కూర్చోలేం అనమాట. ప్రతి ఒక్క సీన్ హై ఉంటుంది అనమాట. ఒక సీన్ కి ఇంకో సీన్ కి అసలు జస్ట్ హై సూపర్ ఉంటుంది సినిమా. సో ఓవరాల్ మూవీ అంటే ఫ్యామిలీ వాచబుల్? ఫ్యామిలీ వాచబుల్, ఫ్యామిలీ అనే కాదు, ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమా. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ డెఫినెట్ గా అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్ లో. అనిల్ నిజంగా చెప్తున్నా, మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం పసకు, హీరోయిన్ మాత్రం కసకు. అంత బాగుంది మూవీ అయితే. సాంగ్స్ అయితే నిజంగా ఎంత బాగున్నాయి అంటే, ఓ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, వాళ్ళు బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా. అనిల్ రావుపూడి గారు మూవీ వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు దుప్పటి ఇస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుపూడి గారు. నా రివ్యూ చూసిన తర్వాత మీ నెక్స్ట్ సినిమాలో నాకు ఛాన్స్ ఇస్తున్నారు. మైనస్ నాకేం అనిపించలేదు. నేనైతే మూవీ ఎంజాయ్ చేసిన. ఎక్కడైనా బోరింగ్ గా అనిపించిందా? బోరింగ్ ఏం లేదు. చిరంజీవి 30 ఏళ్ళకి వచ్చేసాడండి మళ్ళీ. చిరంజీవి వెంకీ ఎంట్రీ సూపర్. సూపర్ ఉందా? కామెడీ వర్కౌట్ అయిందా? చాలా బాగుంది. అంటే మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏం చెప్తారు ఇంట్లో? వెంకీ ఎంట్రీయా? చాలా బాగుంది. అవునా? కామెడీ బాగా వర్కౌట్ అయిందా? ఈ పండగ ఇంత
ఫ్యామిలీ అనమాట అండ్ డబుల్ మళ్ళీ మూవీ అనమాట ఇది అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ ఎంజాయ్, నో బోరింగ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాస్ట్ స్టెప్ వరకు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది అసలు. ఫుల్ అంటే ఫుల్ మజా వస్తుంది. మేడం బాస్ గ్రేస్ తగ్గిందా పెరిగిందా ఇప్పటికి? లేదు, ఆయన ఎప్పుడు అంతే. ఆయన ఒక్క తగ్గుతుంది అంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. కామెడీ టైమింగ్ అంతే ఎట్లా? హైలైట్స్ అనేది ఒకటి కాదండి, రెండు కాదండి. ఆయన బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టు ఆయన స్టైలిష్ ఆయన స్టెప్స్. ఇప్పుడు ఆయన 70 years ఇంకా 30 years వరకు మూవీస్ తీసిన ఆయన స్టైలిష్ అనేది తగ్గదు. బాస్ ఇస్ బ్యాక్, ఆయన క్రేజ్ తగ్గదండి. అన్న వెంకటేష్ గారు వచ్చిన తర్వాత హైప్ అయిందా లేకపోతే స్టార్టింగ్ నుంచి మంచిగా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ లో ఉంటది, సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ ఉంటది మూవీ. 5 minutes అలా డల్ ఉంటది. మళ్ళీ ఎప్పుడైతే వెంకటేష్ గారు ఎంటర్ అవుతారో మళ్ళీ పుంజుకుంటారు. లాస్ట్ 20 minutes హాఫ్ అన్ అవర్ సినిమా రఫ్ ఆడించేస్తారు, మామూలుగా ఉండదు వెంకటేష్ గారు వచ్చింది. సో ఇద్దరు సంక్రాంతి కలలు అనుకోవచ్చా ఈసారి? అసలు బేసిక్ గా ఎప్పుడు కూడా సంక్రాంతి విన్నర్స్ వాళ్ళే. ఇప్పుడు ఈ రోజు మనం చూస్తున్నాము, ఒకప్పుడు చూసుకుంటే కలిసి ఉన్నారా అప్పుడు టైంలో కూడా ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి సినిమా రావడం బ్లాక్ బస్టర్ అవడం. ఇద్దరు ఒకటేసారి సంక్రాంతి పోటీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వచ్చి పోటీలో ఎవరు నీదా నువ్వు నేనంటే సై అంటే సై అని విన్నర్ గా నిలబడిన రోజులు ఉన్నాయి. ఆ ముగ్గురులో ఒకరు విన్నర్ గా నిలబడి మిగతా వెనక్కి వెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయి. ఇది విన్నర్. ఈ సంక్రాంతికి ఇద్దరు విన్నర్లే. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సైంధవ్, వీరసింహారెడ్డి వాళ్ళతో వేరే వచ్చారు. వెంకటేష్ గారు అప్పటి వరకు ఏంటంటే ఫ్యామిలీ లేకుండా ఒకటేసారి మాస్ సినిమాగా వచ్చేసరికి సైంధవ్ కూడా మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సంక్రాంతి విన్నర్ లో నిలబడలేదు. అదే కామెడీ అంతా కూడా మంచిగా, కామెడీ కూడా చాలా బాగుంది. అసలు దగ్గర వెళ్ళిపోయింది అనమాట. మూవీ మాత్రం పక్కా హిట్ అవ్వాలి, అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. బుల్రాజ్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? బుల్రాజ్ వచ్చినప్పుడు కూడా నిజంగా తన ఎంట్రీ కూడా బాగా అనిపించింది. లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చేసినాం కూడా, అప్పుడు వచ్చి ఇప్పుడు కూడా వచ్చి నిజంగా చాలా హ్యాపీగా. మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి చూడొచ్చు సినిమా? అందరూ రావచ్చు, చిన్నలు పెద్దలు అందరూ. ఈ సంక్రాంతి ఖచ్చితంగా చిరంజీవి గారు విన్నరేనా? పక్కా విన్నారు. ఇంకెవరు అంటారు? ఇంకా వేరే సినిమాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఈ సినిమా విన్ అవుతారు. పక్కా విన్ అయితే అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. థ్యాంక్ యూ.